దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనలో చాలామంది ఒక విషయం కోసం ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ఒక 10 రోజులు, 20 రోజులు, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ప్రార్థన చేస్తాం. ఇంక ఇది జరగదులే, ఇన్ని నెలల నుండి చేస్తున్న ఈ కార్యం జరగట్లేదు కదా అని వదిలేస్తాం. ఇంకా ఒక్కరోజు చేసి ఉంటే జరిగేదేమో, మనకు తెలియదు కదా. మన నిరీక్షణ ఆ పని పరిపూర్ణమయ్యేదాకా ఉండట్లేదు. అబ్రహాముకి సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఈ 25 సంవత్సరాలు పూర్తయ్యేసరికి అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చాయి. అయినా అబ్రహాము సందేహించలేదు. దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తాడు అని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. మనకి ఆరంభంలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది, రాను రాను అది తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో ఏదైతే కోరుకున్నామో అది నెరవేరే వరకు ఆసక్తిని కోల్పోకుండా నిరీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ వందనాలు.